అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పులపై క్లారిటీ వచ్చిందా? దర్యాప్తు జరుగుతోందా? కేసు వివరాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేగింది. రాయచోటిలో చోటు చేసుకున్న ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది. కాటమయ్యకుంట నుంచి మద్దెలవాండ్లపల్లికి వెళుతోన్న హనుమంతు, రమణ అనే ఇద్దరు పాత సామాగ్రి అమ్ముకునే చిరు వ్యాపారులపై గుట్టపక్క నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కాల్పుల దాడి ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే 3 ప్రత్యేక బృందాలతో వివిధ కోణాల్లో విచారణకు ఆదేశించారు. మద్దెల చెరువు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎవరెవరు అడవి జంతువుల వేట కోసం వెళుతున్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 6 అనుమానితుల్ని ప్రత్యేక బృందాలు విచారించాయి. అయితే అడవిలో సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా ఇప్పటికీ గుర్తించలేదు పోలీసులు. మరోవైపు గాయపడిన రెండో వ్యక్తి రమణ సరైన సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలుపుతున్నారు. అయితే నాటు తుపాకులతో ఎవరు దాడి చేశారు? త్వరలోనే విచారణ పూర్తి చేస్తామంటున్నారు అన్నమయ్య జిల్లా పోలీసులు. డబ్బుల కోసం సుపారీ తీసుకుని నిందితులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారేమోనని పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.